ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ ఒంగోలు. ఏం చేయాలి వాళ్ళ రైతులు? ఈరోజు వర్షాలు లేవు, కనీసం పత్తి మిర్చి లాంటి లేకపోతే జొన్న కందులు మినుములు ఇలాంటి పంటలు కూడా పండించుకోవడానికి చిన్నపాటి వర్షం కూడా ఈ ప్రాంతంలో ఇంతవరకు సరైన వర్షం కురిచిన పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మీరు ఈ ప్రాంతాన్ని విస్మరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము డిమాండ్ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం ఆరుతడి పంటలకా లేకపోతే మెట్ట ప్రాంతాలు మెట్ట పైర్లకు కానీ మెట్టకి కనీసం జొన్న పత్తి మిర్చి ఇలాంటి వాటికి సరే, వరి పరిస్థితులు ఈరోజు నీళ్లు లేవని చెప్తా ఉన్నారు. వరికి మేము అడగట్లేదు నీళ్లు. ఇలాంటి పంటలైనా వేసుకొని కనీసం పేదరికంలో మధ్యతరగతి రైతులు ఈరోజు ఈ ఆరుతడి పంటలకైనా నీళ్ళు ఇవ్వాల్సిందని చెప్పి, అట్లానే తాగునీరు ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉన్నాం. గేదెలకి నీళ్ళు లేవు, పశువులకి నీళ్లు లేవు, మేతకు లేదు. పశువులు కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు వస్తేనే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. చంద్రబాబు నాయుడు పరిపాలించిన గతంలో కూడా చూసాం. 2002-03లో ఇదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు పరిపాలించిన దినాల్లో ఖచ్చితంగా ఇలాంటి కరువు రావటం సామాన్యంగా జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఈ కరువు నివారించడానికి కనీసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇంతవరకు కూడా బాధాకరమైన విషయం. మేము ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసాం. ఈరోజు నాగార్జున సాగర్లో దాదాపు 527 అడుగులు నీళ్లు ఉన్నాయి. 527కి వచ్చింది. ఈ 527 ఉంటే గతంలో ఆరుతడి పంటలకు నీళ్లు ఇచ్చేవారు. ఈరోజు ఆ పరిస్థితులు కూడా లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుంది. ఎష్యూడ్ ఆయకట్టు అని చెప్పి మీరు పైనంతా కూడా నీళ్లు ఇచ్చేసుకొని ఒక్క చుక్క కూడా ఈ యొక్క నాగార్జున సాగర్ రైట్ బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్లు ఇవ్వకపోవటం చాలా బాధాకరమైన పరిస్థితి. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏదో మేము వరి సాగుకి లేకపోతే అలాంటి కాదు, జస్ట్ ఆరుతడి పంటలకు మెట్ట పైర్లు, కనీసం మెట్ట పైర్లకైనా తాగునీరుకైనా రిలీజ్ చేయాలి. తక్షణమే రిలీజ్ చేయాలి. రైతులకి కనీసం ఇలాంటి అవసరాలకైనా ఈ మేరకైనా నీళ్లు అందించాలని చెప్పి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జిల్లా లెవెల్లో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పల్నాడులో ఉన్న 7 ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ దీనికి సంబంధించి ఇంతవరకు ఒక్కరు కూడా మాట్లాడకపోవటం చాలా బాధాకరమైన విషయం. అధికారంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కనీసం ఏంటి పరిస్థితి, ఏంటి దీన్ని ఎలా అరికట్టాలి, ఏం చెయ్యాలి అనే దాని మీద ఇంతవరకు కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఒకటే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా భవిష్యత్తులో దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం కూడా రైతులతోటి మాట్లాడి పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా సాగర్ కుడికాలువ కిందన్న భూములకి తీవ్ర అన్యాయం చేస్తూ ఉంది ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం కానీ అట్లానే తెలంగాణ ప్రభుత్వం కానీ. ముఖ్యంగా కృష్ణానది ప్రవాహాన్ని మొట్టమొదట డెల్టా ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి మనం గతంలో ఎన్నో కమిటీలు ట్రిబ్యునల్స్ తీర్మానం చేయడం జరిగింది.
డెల్టా ప్రాంతం అంటే మన యొక్క తెనాలి, బాపట్ల, కృష్ణా జిల్లాలో కొంత ప్రాంతం, ఇవన్నీ కూడా డెల్టా ప్రాంతంలో వస్తాయి. సో వీటన్నిటికీ కూడా ఇప్పుడు పట్టిసీమ వచ్చిన తర్వాత కానీ, పులిచింతలతో కానీ, పులిచింతల నిర్మాణం చేసిన తర్వాత కానీ, పట్టిసీమ వచ్చిన తర్వాత కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా నీళ్లకి ఇబ్బంది పడిన పరిస్థితులు లేదు. ఆ తర్వాత డెల్టా ప్రాంతం తర్వాత నికర జలాలు అంటే ఎష్యూడ్ ఆనకట్ట, ఎష్యూడ్ ప్రాంతం నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఉన్న 11 లక్షల ఎకరాలు. ఈ యొక్క 11 లక్షల ఎకరాలకు గాను 132 టీఎంసీలు 132 టీఎంసీలు నికర జలాలుగా తీర్మానం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతాం. ఈరోజు ఉదాహరణకి చెప్తా ఉన్నాను. ఈరోజు శ్రీశైలంలో 176 టీఎంసీలు నిల్వ ఉంచిన ఒక్క చుక్క కూడా ఈ ప్రాంతానికి ఇంతవరకు కూడా అందించే కార్యక్రమం జరగలేదు. కానీ ఎగువనున్న పోతిరెడ్డిపాడు నుంచి 10,000 క్యూసిక్లు ఈరోజు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా నీళ్లు రిలీజ్ చేశారు. అట్లానే హంద్రి నివా నుంచి 3,000 క్యూసిక్లు రిలీజ్ చేశారు ఇవాళ. అది సాగునీరుకు కావచ్చు, తాగునీరుకు కావచ్చు, దేనికైనా. ఈరోజు చెప్పేది మేము తాగునీరు కోసమా సాగునీరు కోసమా అని మాట్లాడటం లేదు. ఈ రెండింటి కోసం దేనికోసమైనా ఈరోజు తాగునీరు కోసం రిలీజ్ చేసినా కూడా ఆరుతడి పంటలు వేసుకుంటున్నారు ఈ ప్రాంతాల్లో. అంతేకాదు తెలంగాణ నుంచి భీమా 1, భీమా 2, నెట్టెంవాగు, కోయల్ సాగర్ ఈ 4 లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెలంగాణ ప్రాంతం అంతా కూడా నీళ్లు ఈరోజు శ్రీశైలంలో 176 టీఎంసీలు ఉన్నా సరే ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెలంగాణలో ఈ 4 ప్రాంతాలకి 4 లిఫ్ట్ల ద్వారా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన పోతిరెడ్డిపాడు కానీ హంద్రి వీటన్నిటికీ కూడా ఈరోజు నీళ్లు వెళ్తా ఉన్నాయి. ఒక్క నాగార్జున సాగర్ కుడి కాలువ, ఎడం కాలువలకు మాత్రమే, ఎడం కాలం కూడా వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు తెలంగాణ వాళ్ళు. ఒక్క ఈ రెండింటికి మాత్రమే ఇంతవరకు కూడా చుక్క నీరు కూడా ఈరోజు అందించిన పాపాన బాలేదు ఈ యొక్క కూటమి పెద్దలు.